నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. సరికొత్త స్టోరీతో ఈ రోజు మేము ముందుకు వచ్చేసా. ఏంటా స్టోరీ అనుకున్నారు? ఇది స్టోరీ కానే కాదు, ఇది లోకంలో జరుగుతున్నటువంటి వింత వింత విశేషాలలో ఇది ఒక విశేషం అనుకోవచ్చు. అయితే ఇది మీకు కొంచెం కామెడీగా కావచ్చు. మనం చూస్తుంటాం ఎన్నో వింతలు విశేషాలు, వెతుక్కుంటూ వెళ్ళక్కర్లా, అవి మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. మొన్నటి దాకా మొగుడు పెళ్ళం అంటే 2 చక్రాల బండి అనుకున్నాం, కానీ భోపాల్ లో జరిగిన ఈ డీల్ చూసాక మొగుడు అంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని అర్థమైపోయింది. ఇప్పుడు ఒకనొక టైంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక మూవీ వచ్చిందండి. అదే ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ చేసినటువంటి శుభలగ్నం సినిమా చూసే ఉంటారు కదా. సో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటది, మొగుడు పెళ్ళం అంటుంది, 2 చక్రాల బండి అంటుంది, శుభలగ్నం మూవీ అంటుంది. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటది. అదే అక్కడికే వస్తున్నా. ఇక్కడ భోపాల్ రాష్ట్రంలో జరిగింది ఇది. ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఈ మొగుడు అంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని అర్థమైపోయి ఎస్వి కృష్ణారెడ్డి గారి శుభలగ్నం సినిమా చూసి ఆమెని తిట్టుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఈ భోపాల్ భార్యకి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. అదెలా అంటారా? ఒక్కసారి నేను చెప్పింది మైండ్కి ఎక్కించుకోండి. మ్యాటర్ సింపుల్ అనండి. మన 40 ఏళ్ల మనగాడికి 54 ఏళ్ల ఆవిడతో ఆఫీస్ లో ప్రేమాయణం మొదలైంది. ముసలి ఎద్దుకి ముతకగడ్డ అన్నట్టు ఇక 25 ఏళ్ల కాపురాన్ని కాదని తనకంటే పెద్ద ఆవిడ పంచన చేరాడు. ఇక దీంతో తన 16 ఏళ్ల కూతురు కోర్టుకెక్కితే అక్కడ జరిగిన పంచాయతీ చూసి జడ్జి గారే కళ్ళు తేలేశారు. జడ్జి గారు కళ్ళు తేలేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అమ్మకం కొనుగోలు అగ్రిమెంట్లు. ఇక భర్త ఏమో నాకు ఆవిడే కావాలి అని మొండికేశాడు. ఈ భార్య ఏమో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ఆకులు అమ్మేసి చేతులు కడుక్కోవడం బెటర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మనకి మ్యాటర్ ఏంటంటే ఒక్కనొక టైంలో అంటే మొన్నటి వరకు చూసుకుంటే బ్లూ డ్రమ్ములు లేకపోతే కుక్కర్లు ఇలాంటివన్నీ మనం చాలా చూసే ఉంటాం కదా. ఇదొక వెరైటీ అనమాట. ఇక ఏమో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ఆకులు అమ్మేసి చేతులు కడుక్కోవడం బెటర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇక ఆవిడ వేసిన పంచ్ మామూలుగా లేదు. సరే బాబు, నీకు ఆమె కావాలంటే వెళ్ళు, కానీ వెళ్లే ముందు నా కన్సల్టేషన్ ఫీజు కట్టేసి మరీ వెళ్ళు అంది. అంటే మొగుడిని హోల్సేల్ రేట్ కి అమ్మకానికి పెట్టింది. ఇక దీన్నే అంటారు మొగుడు ముసలోడైతేనే ముల్లే ఇస్తున్నాడు కదా అని. ఇక బంపర్ ప్యాకేజీ వివరాలు ఒకసారి చూసుకున్నాం. ఈ భార్య ఆ ప్రియురాలకి బంపర్ ఆఫర్ పెట్టింది. ఆ ప్యాకేజీ ఏంటంటే అటు ప్రియురాలు కూడా అమ్మేవాడు ఉంటే కొనేవాడు కొదవేముంది అన్నట్టుగా చెక్ బుక్ తీసేసింది, 1.5 డీల్ చేసేసింది. ఒక డూప్లెక్స్ ఇల్లు అంటే 5 పిల్లలకి సెటిల్మెంట్, 27 లక్షల నగదు అంటే ఇళ్లలో రిటైర్మెంట్ బెనిఫిట్. ఇక పాపం ఆ ప్రియురాలు అనుకుని ఉంటుంది లక్షలు ఇస్తే మొగుడు వస్తాడు గాని మనశ్శాంతి రాదు అని. కానీ ఈ భార్య మాత్రం మొగుడు పోతే పోయాడు, మూట దక్కింది అని దర్జాగా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక నిజంగా చెప్పాలంటే పోయిన మొగుడు ఎలాగో రాడు, కనీసం వచ్చిన డబ్బునైనా వదులుకోకూడదు అని ఈవిడ నిరూపించింది. ఇది చూసి లోకంలో భార్యలందరూ తమ మొగుళ్ళకి మార్కెట్ లో ఎంత రేట్ ఉందా అని లెక్కలు వేసేసుకుంటున్నారు. ఇక సో మొగుళ్ళు జాగ్రత్త, మీ భార్య మీతో గొడవ పడకుండా సైలెంట్ గా ఫోన్ లో మ్యాజిక్ బ్రిక్స్ అంటే రేట్లు చూస్తుందంటే మిమ్మల్ని ఏదో ల్యాండ్ ఫుల్లింగ్ స్కీమ్ లో అమ్మేయడానికి ప్లాన్ చేస్తుందని అర్థం. ఇవి వచ్చేది 1.5 అయినప్పుడు వదిలేయడానికి 3 అనేది నేటి తరం భార్యల ఫార్ములా. ఇక ముగించే ముందు ఒక్క మాట, శుభలగ్నంలో ఆమెని మొగుడిని అమ్మి ఆస్తి పోగొట్టుకుంది, కానీ ఈ భోపాల్ భార్య మాత్రం మొగుడిని ఇన్వెస్ట్మెంట్ గా మార్చి డబుల్ ధమాకా కొట్టింది. ఇదండి ఇవాళ సరికొత్త విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.